లాస్ట్లో వేసుకోండి. ఇది ఒకటి ఉంచితే నేను ఎలా అంటే ఎన్ని వేయాలి మేడం దగ్గరలో చెప్తాను. కొంచెం సెన్సిటివ్. మీరు అక్కడ నుంచి ఉంటారు కనిపిస్తుంది. ఇటు వచ్చేసి మీరు ఇంకో పుట్టు తీసుకోండి. ఇలా కొన్ని తీసుకోండి. ఒకవేళ దీనికి ఉన్న మొక్క ఇరిగిపోయినా మళ్ళీ వస్తుందంటే దీని గొప్పతనం. ఒకవేళ మొక్క ఇరిగిపోయి మనం ఇదంతా లాగుతుంటే మొక్కలు అయిపోతాయి కదా, మళ్ళీ ఇంకో మొక్క వస్తుంది. అదే వడ్లు కూడా గొప్పతనం. హైబ్రిడ్ కూడా ఉంటుంది ఆ శక్తి, కానీ దేశీయ అయితే ఇంకా గొప్పది కదా. దీనికి కూడా అయ్యో ఎలాగా మరి కొన్నిటికి రాలేదంటే ప్రతి దానికి మొక్క వస్తుంది అండి. ఫెయిల్యూర్ అనేది రైస్లో ఉండదు, మీకు మళ్ళీ వెజిటేబుల్స్లో ఉంటుంది. ఫెయిల్యూర్స్ అని ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో వీటిలో ఉంటుంది, కానీ రైస్లో ఉండదు. ఓకేనా? ఇలా మీరు అటు వెళ్ళకుండా ఇలా చల్లేసుకోండి. దగ్గర అనుకోండి, దగ్గర వస్తాయి. మనం తీసేటప్పుడు మీరు తీసుకోవచ్చు. మీరు అది తీసుకోండి, కొన్ని తీసుకోండి. మీరు వేస్తూ ఉంటే నాకు వడ్లు మీద కింద పడినా వచ్చేస్తాయి, మొక్క పైకి ఉన్నా వచ్చేస్తుంది. ఇప్పుడు మొక్క పైకి ఉంది కదండి, ఎలా మొలుస్తుంది? అది ఇలా మొలవదు కదా, ఇప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అయినా సరే ఇది కిందకి వెళ్ళిపోతుంది దాని అంతా. అది అలా అర్థమైందండి. ఇప్పుడు ఇలా ఉంటే పైకి రాకూడదు. ఇప్పుడు ఏరు చూసారా, మీకు కనిపిస్తుందండి ఏరేమో. ఇది చిన్నగా ఉన్నాయి చూడండి ఏరు. ఇది మొక్క, ఇది ఏరు. ఇంచుమించు మొక్క ఏరు ఒకలాగే ఉంటాయి. వేరు కొంచెం చిన్నగా ఉంటుంది, మొక్క వచ్చింది మాత్రం కొంచెం పొడవుగా ఉంటుంది. ఇది మొలకలు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఆనందం చూడాలి. గంతులు వేస్తారా? ఖచ్చితంగా. అక్కడ యుద్ధమే జరుగుతుంది. ఆల్రెడీ